ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. శ్రీరామకృష్ణుల వారు విద్యాసాగర్ ఇంట్లో విద్యాసాగరు తదితర భక్తులు వాళ్ళందరితో సమావేశమై ఉన్నారు. విద్యాసాగర్తో మాట్లాడుతున్నారు. భగవంతుడి మీద విశ్వాసం గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్తారు. హనుమంతుడు రాముడి మీద విశ్వాసంతో ఆ సముద్రాన్ని అవలీలగా లంఘించాడు. అదే శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పూర్ణబ్రహ్మం అయినప్పటికీ కూడా వారధి కట్టవలసి వచ్చింది. కాబట్టి భగవన్నామానికి అంతటి శక్తి ఉంటుంది. భగవంతుడి మీద విశ్వాసం అంత శక్తి కలిగి ఉంటుంది అని చెప్తారు. కావలసింది భగవంతుడి మీద భక్తి, ప్రేమ, విశ్వాసము, భావము. అలాంటి యథార్థమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి వ్యక్తి పంచమహాపాతకాలు చేసినప్పటికీ కూడా భయపడవలసినటువంటి పని లేదు అని చెప్తూ ఆయన ఒక పాట పాడతారు. ఆ పాట యొక్క భావం ఏమిటంటే, నేను ఏ విధమైనటువంటి పాపాలు చేసినా కూడా, అంటే పంచమహాపాతకాలు అంటాం, సురాపానము, బ్రాహ్మణ హత్య, గోహత్య, స్త్రీ హత్య, భ్రూణ హత్య, ఇట్లాంటి మహాపాపాలు చేసినప్పటికీ కూడా ఆ భగవంతుడి యందు కనుక యథార్థమైనటువంటి భక్తి ఉన్నటువంటి వ్యక్తి భయపడక్కర్లేదు. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అలా మనం పాపాలు చేసి భగవంతుడిని తలిస్తే తీరిపోతుందా అంటే, అసలు భగవంతుడి మీద అట్లాంటి యథార్థమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి వ్యక్తి ఆ పాపాలు అసలు చేయడు. చేత భక్తిని పెంపొందించుకున్నప్పుడు ఇట్లాంటి ఎప్పుడన్నా తెలియక ఏదన్నా పాపం జరిగినా కూడా అది ఆ భగవంతుడే ఆ వ్యక్తిని కాపాడుతాడు. ఇలా చెప్తూ ఆయన ఆ మనిషి యొక్క భావం ఏదో దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. భగవంతుడు భావగ్రాహి. భావాన్ని బట్టే నీ భావం ఎట్లా ఉంటుందో నీకు లభించేటటువంటి ఫలితం కూడా అట్లా ఉంటుంది అని చెప్తూ మరో పాట పాడతారు ఆయన. ఈ తన్మయులై ఆయన సమాధి స్థితిలో ఆ బల్ల మీద కూర్చుని ఉన్నారు. శరీరం నిటారుగా ఉంది, కళ్ళు అరమూర్పులై ఉన్నాయి, సమాధి స్థితిలో ఉన్నారు. చేతులు రెండు జోడించి ఆ భగవదానందాన్ని అనుభవిస్తూ ఆ పాట యొక్క మాధుర్యంలో మునిగి ఉన్నారు. భక్తులందరూ కూడా నిశ్చేష్టులై ఆ పాటలు వింటూ ఆశ్చర్యపోతూ చూస్తున్నారు ఆయన యొక్క సమాధి స్థితిని. ఆశ్చర్యపోతూ విద్యాసాగర్ కూడా మాట పలుకు లేకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. తర్వాత కొంతసేపటికి ఆయన మెల్లగా మామూలు బాహ్య స్పృహలకు వచ్చి దీర్ఘంగా ఒక నిశ్వాసం వదిలి వేదాల్లో దేన్నైతే బ్రహ్మం అని చెప్తున్నారో దాన్ని అమ్మ అని పిలవాలి, నేను అలా అమ్మ అని పిలుస్తాను అని చెప్పి రాంప్రసాద్ అనే భక్తుడు తన మనస్సుకు చెప్తున్నట్ట. బ్రహ్మాన్ని ఏ వేదాలైతే బ్రహ్మం అని చెప్పాయో దాన్నే నేను అమ్మ అని పిలుస్తున్నాను అంటట రాంప్రసాద్. తర్వాత ఈ బ్రహ్మము అన్నది నిర్గుణము, సగుణము. సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ. అంటే నిష్క్రియగా ఉన్నప్పుడు బ్రహ్మం అంటాము. అదే సృష్టి స్థితి ప్రళయాలు కల్పిస్తున్నప్పుడు దాన్ని శక్తి అంటాము. బ్రహ్మము శక్తి రెండు వేరు కాదు, రెండు ఒక్కటే అంటారు ఆయన. బ్రహ్మము శక్తి ఒక్కటే. ఈ సృష్టి స్థితి లయాలు జరిగేటప్పుడు అదే బ్రహ్మము, నిష్క్రియగా ఉన్నటువంటి బ్రహ్మమే ఈ జీవ జగత్తుగా రూపుదాలుస్తుంది. అంటే యథార్థానికి రెండు ఒక్కటే. బ్రహ్మముని అమ్మ అని పిలవాలి. ఎందుకంటే అమ్మ అంటే చాలా ప్రియమైనది కదా అందరికీ. అందుచేత ఆ బ్రహ్మాన్నే అమ్మ అని రామకృష్ణుల వారు అమ్మ అని పిలిచేది కూడా బ్రహ్మమే. అయితే నిరంతరం ఈ భగవంతుడి యొక్క భక్తి, ప్రేమ, భావము, విశ్వాసము ఇవి చాలా అవసరం అంటారు ఆయన. ఇట్లా నిరంతరము భగవంతుడిని గురించి చింతిస్తూ ఉంటే పిచ్చివాడు అని అంటారేమో అని కొంతమంది భావిస్తారు. అలా ఎన్నటికీ కాదు. ఎందుకంటే ఈ సమస్త విశ్వాన్ని ఆవరించి ఉన్నటువంటి చైతన్యం గురించి ఆలోచించటం అది పిచ్చట్లా అవుతుంది.
ఆ మహాచైతన్యాన్ని గురించి ఆలోచించడం అనేది పిచ్చెట్లా అవుతుంది. అంచేత అది వాళ్ళ యొక్క భ్రమ అంతే తప్పితే నిరంతరం భగవంతుణ్ణి ధ్యానించే వ్యక్తి పిచ్చివాడో అవటం అనే ప్రశ్నే లేదు. ఇలా చెప్తూ ఈ యజ్ఞయాగాదులు, ఈ కర్మకాండ, హోమాలు, ఈ పూజలు, పునస్కారాలు ఇట్లాంటివన్నీ కూడా ఆ భగవంతుడి యందు ప్రేమ గాఢంగా ఏర్పడినప్పుడు, యథార్థమైన ప్రేమ, భక్తి, విశ్వాసాలు ఏర్పడినప్పుడు ఈ కర్మకాండ అంతా కూడా దానంతటదే తొలగిపోతుంది. అంత అవసరం ఉండదు దాంతో. భగవంతుడి యొక్క యథార్థ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఈ శాస్త్రాలు చెప్పినటువంటి కర్మలన్నీ కూడా అవి ప్రత్యేకంగా చేయవలసినటువంటి ఇది లేదు, అవి ఆటోమేటిక్గా తొలగిపోతాయి అని చెప్తూ దీనికి ఆయన చక్కటి ఉదాహరణ నోటిస్తారు. ఒక ఇంట్లో ఒక అత్త కోడలు ఉన్నారు. ఆ కోడలు గర్భవతి అయినప్పుడు అత్తగారు ఏం చేస్తుంది? ఆ కోడలి పనులన్నీ తగ్గించేస్తుంది. చాలా వరకు పనులు తనే చేసుకుంటూ ఉంటుంది. కోడలికి నెలలు నిండే కొద్దీ పనులు తగ్గుతాయి. ఎందుకంటే జన్మించబోయేటటువంటి శిశువు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఆమె శ్రద్ధ తీసుకుంటున్నారు. అంటే తన కులానికి వారసులో పుట్టబోతున్నారు కదా. అంచేత అత్తగారు కోడలికి పనులు తగ్గించేస్తుంది. తర్వాత కోడలు ప్రసవించిన తర్వాత ఏమిటంటే ఇంకా అసలు పనులు ఏమీ ఉండవు. ఇంటి పనులన్నీ కూడా అత్తగారే చేసుకుంటుంది. ఈ కోడల పని ఏమిటంటే కేవలం ఆ బిడ్డ యొక్క ఆలనా పాలన చూసుకుంటూ ఆ బిడ్డని పైకి తీసుకురావటం. అలాగే ఈ భగవంతుడి యందు ప్రేమ బాగా పెంపొందినప్పుడు, భగవంతుడి యందు యథార్థమైనటువంటి ప్రేమ, విశ్వాసాలు ఇవన్నీ కలిగినప్పుడు ఈ కర్మకాండ అంతా కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది అని చెప్తారు ఆయన. ఈ అమృతవాక్కులన్నీ కూడా చాలా ఆనందంతో, మాట పలుకు లేకుండా చక్కగా నిశ్చేష్టులై వింటున్నారు. అందరూ ఆనందాబ్దిలో తేలిపోతున్నారు రామకృష్ణ వారి అమృతవాక్కులు వింటూ. సరే, ఆయన విద్యాసాగర్ని ఉద్దేశించి మీరు చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా సత్కర్మలు, చాలా మంచి పనులు చేస్తున్నారు. అయితే ఒక్కటి ఇక్కడ మనం గుర్తించాలి ఏమిటంటే, నిష్కామ బుద్ధితో నేను చేస్తున్నాననే కర్తృత్వ భావం లేకుండా నిష్కామంగా చేసినట్లయితే ఈ కర్మలన్నీ కూడా భగవంతుడి వద్దకి చేరుస్తాయి మిమ్మల్ని. అవి నిష్కామంతో చేయటం వల్ల భగవద్ లబ్ధి కలుగుతుంది అని చెప్తారన్నమాట విద్యాసాగర్. ఈ కర్మలన్నీ కూడా నిష్కామంగా చేయాలి. ఎందుచేతనంటే నేను చేస్తున్నాను అనేటటువంటి బుద్ధి పనికిరాదు అని చెప్తారు ఆయన. ఈ విశ్వం మొత్తం సృష్టించినటువంటి ఆయన, ఈ జీవజాలాన్ని, జంతుజాలాన్ని అందరినీ సృష్టించినటువంటి వ్యక్తి ఏదన్నా చేయాలంటే ఆయన చేయాలి తప్ప, ఇదివరకే చెప్పారు ఆయన, ఇవన్నీ కూడా నావి అన్నది లేదు. నాహం నీవే, ఇవన్నీ నీవే భగవంతుడా అని చెప్పారు ఆయన. కాబట్టి ఏదైనా చేయాలంటే ఆయన చేయగలడు. కానీ మానవుడు ఏమనుకుంటాడంటే తాను చేసి నేనేదో గొప్ప పని చేశాను అనుకుంటాడు. అది ఆ భగవంతుడి యొక్క సంకల్పం లేనప్పుడు ఇట్లాంటి గొప్ప పనులు ఏం జరగవు. ఆయన యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే ఏ ఘనకార్యమైనా జరుగుతుంది. అంచేత ఆ కర్తృత్వ భావం పోవాలి అని చెప్తూ ఇంకా ఈ సంభాషణ ఇంకా కొంతసేపు కొనసాగుతుంది. రామకృష్ణ వారు సుమారుగా విద్యాసాగర్ ఇంటి దగ్గర 5 గంటలు గడిపారు. ఆయన 4 గంటలు ఆ ప్రాంతంలో వచ్చినటువంటి వ్యక్తి 9 గంటల దాకా అక్కడ ఈ భగవద్ విషయాలు సంభాషణ జరిగింది. భక్తులు ఎంతో ఆనందిస్తున్నారు. కాబట్టి ఇంకొక రాబోయేటటువంటి ఎపిసోడ్లో మనం ఈ విద్యాసాగర్తో సంభాషణని ముగింపుకి తీసుకొస్తాం. అంతవరకు కూడా ఇంకా కొంత సంభాషణ ఉంది. అది ఏం జరుగుతుంది అన్నది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం.